అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సంచలన ప్రకటన చేశారు మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ. లొంగుబాటు తర్వాత డీజీపీ ముందే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. అజ్ఞాతం వీడేందుకు కారణాలు ప్రకటించారు దేవ్జీ. రాజకీయాల్లోకి వస్తున్నట్లు దేవ్జీ ప్రకటించారు. ఈ మేరకు కూడా ఒక సంచలన ప్రకటన చేశారు దేవ్జీ. ప్రజా సమస్యలపై లీగల్ గా పోరాటం చేస్తా అంటూ దేవ్జీ ప్రకటించారు. రాజకీయ జీవితాల్లో సమస్యలు రావద్దనే ఇప్పుడే చెప్పటం లేదు అంటూ దేవ్జీ స్పష్టం చేయడం జరిగింది. అనారోగ్య కారణాల వల్లే అజ్ఞాతం వీడానంటూ దేవ్జీ చెప్పారు. ఇక ఇప్పుడే అన్ని విషయాలు చెప్పలేను. దేవ్జీ ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇక సస్పెన్స్ నెలకొని ఉంది. ఎందుకంటే తాను రాజకీయాల్లోకి వస్తానన్నారు, కానీ ఏ పార్టీ ఏంటి, ఏ విధంగా కూడా ఏ స్లోగన్తో ముందుకు వస్తారు ఏంటి అనేది కూడా తను ఏది కూడా స్పష్టం చేయకపోవడంతో కూడా ఇప్పుడు ఈ విషయం మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక గతంలో కూడా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు మల్లోజుల. ఇప్పుడు దేవ్జీ ప్రకటనతో కూడా ఒక సంచలనమైన ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామనేటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించాం. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, దేవ్జీ లొంగిపోయిన తరువాత డైరెక్ట్గా కూడా అక్కడే డీజీపీ ఎదుటే కూడా తాను రాజకీయాల్లోకి రాబోతున్నాను అంటూ కూడా ఒక కీలకమైన ప్రకటన చేయడం సంచలనంగా మారింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా దేవ్జీ అలాగే రాజిరెడ్డి లొంగిపోయిన తర్వాత, డీజీపీ ఎదుట లొంగిపోయిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. సో ఆ ప్రస్తావనలో చాలా కీలకమైనటువంటి కొన్ని అంశాలపైన ఏంటి దాదాపు 40 సంవత్సరాలు కూడా మరి అజ్ఞాతంలో ఉండి, ఈ అడవుల్లో ఉండి పెద్ద ఎత్తున సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఈ కీలక నేతలు నలుగురు కూడా మీడియా ముందు ఆయనతో పాటు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి, 40 సంవత్సరాలు ఒకవైపు ఉద్యమ పోరాటం, ఉద్యమ మనుగడ, ఇవన్నీ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం ఆయన డీజీపీ ముందు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. ముఖ్యంగా మావోయిజానికి సంబంధించి మావోయిజం అనేది, అటు నక్సలిజం అనేది ఎప్పుడు కూడా చెదిరిపోదు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఈ నక్సలిజం అనేది అటు బయట దేశాల్లో ఏదో ఒక రూపంలో అభివృద్ధి చెందుతుంది, బయట విదేశాల్లో ఒక రకంగా అభివృద్ధి చెందుతుంది, కానీ నక్సలిజానికి అంతం లేదనేది ప్రపంచవ్యాప్తంగానే అందరూ తెలుసుకోవాలి అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దేవ్జీ అలాగే రాజిరెడ్డి ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పినారు. ఏదైతే మేము అడవుల్లో ఉండి ఈ భావజాలాలు, నక్సలిజం భావజాలాలు, మావోయిస్టు భావజాలాలు ఏవైతే ఉన్నాయో అడవుల్లో ఉండి చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ఇప్పుడు ప్రస్తుతం మేము జనజీవన స్రవంతిలోకి వచ్చి, జనాల్లోకి వచ్చి ఆ పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ పోయే విధంగా అని కాదు, పాలిటిక్స్లోకి వస్తాము అని ఆయన చెప్పడం. పాలిటిక్స్లో అంటే ఇండైరెక్ట్ పాలిటిక్స్లో మరి పార్టిసిపేట్ చేస్తారా, డైరెక్ట్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే గతంలో మల్లోజుల వేణుగోపాలరావు చెప్పినటువంటి కొన్ని కీలక అంశాలు, మేము కొత్త పార్టీ పెట్టబోతున్నాము, ఒక ఉద్యమకారులు ఎవరైతే ఈ మావోయిస్టు ఉద్యమకారులు ఉన్నారో మావోయిస్టు ఉద్యమకారులు అందరం కూడా మేము ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాము, ఆ పార్టీలో మా మావోయిస్టులు అంతా కూడా చేరి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం
ప్రజలు ఇబ్బంది పడుతున్న ఏ సమస్య పైన అయినా మేము దానిపైన పోరాడతాం. సో గన్నులతో పోరాటం అనేది అయిపోయింది, సాయుధ పోరాటం అయిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా సో అట్లా పోరాడతాము. ఇప్పుడున్నటువంటి లా ప్రకారం, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ల ప్రకారం, ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం మేము ఆ న్యాయస్థానాలతో పోరాడతాం, ఇటు ప్రభుత్వాలతో పోరాడతాం, ఇటు ప్రజలకు ఎప్పుడు సమస్య వచ్చినా మేము అందుబాటులోనే ఉంటామంటూ కూడా ఆయన చెప్పిండు. సో దాంతోపాటుగా రాజిరెడ్డి కూడా అంటే రాజకీయాల్లోకి రావడం అంటే ఏదో ఎమ్మెల్యే కావడమో లేదంటే పార్లమెంట్ మెంబర్ కావడమో సో ఇట్లా కాకుండా రాజకీయాల్లో ఉండడం, రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం, ప్రజల కోసం ప్రజల పక్షాన కొట్లాడమే ప్రత్యేక ఎజెండా. దీనిపైన మేము ఇంకా మాట్లాడేది ఉంది. సో ప్రస్తుతం మేము లొంగుబాటుకు కూడా ప్రస్తుతానికైతే ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ లొంగిపోవడానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే పునర్విభన్ అంటే మళ్ళీ తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. సో వాళ్ళందరికీ కూడా తెలంగాణ మొత్తం కూడా మరి మావోయిస్టు రత రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని గతంలో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకే ఇటు డీజీపీ ఇచ్చినటువంటి హామీ మేరకే మేము వచ్చి కూడా ఇక్కడ లొంగిపోయాము. సో లొంగిపోయినంత మాత్రాన నక్సలిజం, మావోయిజం అనేది చచ్చిపోయింది అంటే మాత్రం మేము ససేమ్రా ఒప్పుకునేది లేదు. సో అది మా గుండెల్లోనే ఉంటుంది. సో దాన్ని మేము వేరే రూపకంగా ఇప్పుడున్నటువంటి సిద్ధాంతాలు, ఇప్పుడున్నటువంటి మొత్తం ఈ సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి మొత్తం కూడా ఈ పరిస్థితుల దృష్ట్యా సో ప్రజలతో పాటుగా మేము కొట్లాడతామంటూ ఆయన కీలక విషయాలు చెప్పినారు. కానీ ఒకవైపు ఒక చర్చ కూడా మొదలైంది. అంటే ఇప్పుడు లొంగిపోయిన కీలక నేతలందరూ కూడా మరి ఎటువైపు పోతా ఉన్నారు? ఇప్పటికే ఉన్నటువంటి సిపిఐ పార్టీలోకి వెళ్తారా, లేదంటే సిపిఎం పార్టీలోకి వెళ్తారా, లేదంటే కొత్త పార్టీ ఏదో ఆశన్న చెప్పినట్టు మల్లోజులా చెప్పినట్టు మరి కొత్త పార్టీ ఏమైనా పెట్టి అందరూ ఒక స్టాండ్ పైన నిలబడి కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరు చేసినటువంటి దేవ్జీ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అలాగే రాజిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. దేవ్జీ నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాను, నేను రాజకీయ పార్టీలో కంపల్సరీగా ఉంటాను అనేది దేవ్జీ చెప్పాడు. కానీ రాజిరెడ్డి మాత్రం ముఖ్యంగా పొలిటికల్గా నేను ఉంటాను కానీ అది నేను ఎమ్మెల్యే ఎంపీ అవుతానని నేను చెప్పలేను. సో దానికి భావజాలం, ఈ మావోయిస్టు భావజాలం అనేది నా గుండెల్లో ఉంటుంది. మావోయిస్టు అనే పదం, మావోయిస్టు ఈ భావజాలం అనేది అసలు చచ్చిపోదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది బతికే ఉంది. సో ఎప్పుడు ఈ మావోయిస్టు భావజాలం అనేది చచ్చిపోదు అంటూ కూడా ఆయన ముఖ్యంగా డీజీపీ ముంగటనే మరి ఆయన తెలిపిన పరిస్థితి. ఈ కామెంట్స్ అన్ని కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని సంచలనాలకి దారితీస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ సతీష్ అంటే కీలకమైన నేతలు, మావోయిస్టు కీలక నేతలు అజ్ఞాతాన్ని వీడుతూ కూడా చెప్పింది ఇదే. వాళ్ళు కూడా అంటే ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడాలి, ఇప్పుడు అడవుల్లో ఉండి పోరాడాల్సిన సమయం కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం ఇదే విధంగా చూడాలా? ఎస్, డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైతే ఏజ్ కూడా మీద పడిపోయింది. దాదాపు అందరూ కూడా రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బడే చొక్కారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 60-65 సంవత్సరాల ఏజ్కి వచ్చినారు. సో ఇప్పుడు పరిస్థితులు, బాడీ కూడా సహకరించట్లేదు కాబట్టి జనాల్లో తిరుగుతూ జనాల సమస్యల పైన పోరాడదామని ఫిక్స్ అయ్యారు. సో దాంట్లో భాగంగానే వాళ్ళందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ముందు కూడా కొన్ని డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఆ డిమాండ్లు మరి మేము త్వరలో మీకు మీడియా ముఖంగా తెలియజేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ సో అంటే అడవుల్లో చేసినటువంటి యుద్ధం ఇక్కడితో అడవుల్లోనే ఆగిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళొక యుద్ధం స్టార్ట్ చేయబోతున్నాము, ఇటు ప్రజల్లో ఉంటూ అదే యుద్ధాన్ని ప్రజల్లో ఉంటూ చేస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం చేస్తామంటూ ఆయన మళ్ళొకసారి పిలుపునివ్వడం జరిగింది. ఈ నక్సలిజం అంటే ఏదో అడవుల్లో తుపాకుల తూటాలకు ఇది చేయడం కాదు, మేము మాటల త్రూ మా ఏదైతే సాయుధ పోరాటం ఉందో ఆ సాయుధ పోరాటాన్ని మేము ప్రజల్లో ఉంటూ కూడా చేస్తామంటూ మరొకసారి చెప్పినట్టు కూడా చెప్పుకోవచ్చు. రేణు రైట్, స్టే విత్ us సతీష్. ఇక మల్లోజుల ప్రకటన చాలా కీలకంగా మారిందని చూడాలి. అక్కడ వీళ్ళు లొంగిపోయిన తర్వాత కూడా తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటో కూడా తను చెప్పడం జరిగింది. రాజకీయాల్లోకి రానున్నట్లు, ఇదే సమయంలో రాజిరెడ్డి కూడా తాను రాజకీయాల్లోకి రానున్నట్లు చెప్పారు. కాకపోతే తాను అంటే ప్రజల్లో ఉండి పోరాడతాను, రాజకీయాల్లో ఉంటాను కానీ నేను ఏదైనా పదవిని ఆశిస్తాను లేదా అనేది మాత్రం ఇప్పటికైతే తాను చెప్పలేనన్నారు. ఇక ఈ రకంగా చూస్తే కనుక మరి ఇప్పుడు దీని మీద అయితే చాలా సస్పెన్స్ నెలకొని ఉంది. ఎందుకంటే మావోయిస్టు భావజాలం అనేది ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. అంటే ప్రజల కోసం పోరాడే తత్వం, ఒకప్పుడు అడవుల్లో ఉండి పోరాడితే ఇప్పుడు ప్రజల్లో ఉండే పోరాడతామంటూ కూడా వారు చెప్పారు.
ఇక ఈ క్రమంలో వీళ్ళే ఒక పార్టీని స్థాపిస్తారా, లేకపోతే మరేదన్నా పార్టీతో వీళ్ళు పార్టీలో జాయిన్ అవుతారా ఏంటి అని చెప్పి కూడా దీని మీద అయితే చర్చ జరుగుతుంది. ఇక త్వరలోనే దీనికి సంబంధించి వీళ్ళు క్లియర్గా కూడా ప్రకటించనున్నారు.